పదిలంబు చెల్లెలా ఏమి ఎరగని బాల కాపాడుకో చెల్లెలా సుమిత్రాదేవిరో సురుచితముగ వినవమ్మ సుమిత్రాదేవిరో సుస్థిరముగ వినవమ్మ సుమిత్రాదేవిరో సురుచితముగ వినవమ్మ సుమిత్రాదేవిరో సుస్థిరముగ వినవమ్మ లాసిత కీర్తి చిన్ని బాలలు సొమ్మి ఊర్మిళాసుత కీర్తి చిన్ని బాలలు సొమ్మి ఊర్మిళాసిత కీర్తి చిన్ని బాలలు సొమ్మి ఊర్మిళాసుత కీర్తి చిన్ని బాలలు సొమ్మి చిన్ని బాలలు సొమ్మి చిన్ని బాలలు సొమ్మి చెల్లెలా ఊర్మిళ చిత్తకీర్తి చిన్ని బాలలు వాళ్ళు ఏమి నేరునే వాళ్ళని కాపాడుకో చెల్లెలా కాపాడుకో చెల్లెలమ్మ కొట్టినా తిట్టినా కోపాగించిన గాని కోపాగించిన గాని కొట్టినా తిట్టినా కోపాగించిన గాని కొట్టినా తిట్టినా కోపాగించిన గాని ఏ చోటకి ఓ కాని చోట నుండవమ్మా చోటికి ఓ కాని స్థాతో నుండవమ్మ ఏ చోటికి ఓ కాని చాటో నుండవమ్మా చోటికి ఓ కాని స్థాతో నుండవమ్మ నిష్ఠతో నుండవమ్మా నిష్ఠాతో నుండవమ్మ అత్తవారింటికి వరిపించేదను నిన్ను అత్తవారింటికి అర్పించేదను నిన్ను అత్తవారింటికి వరిపించేదను నిన్ను అత్తవారింటికి అర్పించేదను నేను మది బుద్ధి కలిగుండుమా మా సీతమ్మ అతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ వతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ అతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ అత్త మామల పేరు ఎత్తుగా మెదులుసు అత్త మామల గురించి ఎత్తుగా మెదులును అత్త మామలకు నీవు మెప్పుగా మెదలుసు అత్త మామలకు నీవు మెప్పుగా మెదలుతూ వతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ అతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ వతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ అతి బుద్ధి కలిగుండుమా ఓ సీతమ్మ పూనాదుడైనట్టి ముగ్గురు మూడు పూనాదుడైనట్టి నీ పురుషుడు రాముడు పూనాదుడైనట్టి నీ పురుషుడు రాముడు పూనాదుడైనట్టి నీ పురుషుడు రాముడు పూని గొలుసు సుండుమా ఓ సీతమ్మ పూని గొలుసు చుండుమా ఓ సీతమ్మ పూని గొలుసు సుండుమా ఓ సీతమ్మ పూని గొలుసు చుండుమా ఓ సీతమ్మ గుణవంతులైన ముగ్గురు మరుదులున్నారు గుణవంతులైనట్టి ముగ్గురు మరదులు కొడుకుల వలె చూడుమా ఓ సీతమ్మ 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 కొన్న వారింటికి కన్నా వారింటికి కొన్న వారింటికి కన్నా వారింటికి కొన్న వారింటికి కన్నా వారింటికి కొన్న వారింటికి కన్నా వారింటికి అఖ్యాతి నివిగాంచుమా ఓ సీతమ్మ ప్రఖ్యాతి గాయించుమా ఓ సీతమ్మ ప్రఖ్యాతి నివిగాంచుమా ఓ సీతమ్మ ప్రఖ్యాతి గావించుమా ఓ సీతమ్మ ధరణి శ్రీ కల్పగురి దాముని నమ్మియు ధరణి శ్రీ కల్పగురి దాముని గల్చేను ధరణి శ్రీ కల్పగురి దాముని నమ్మియు ధరణి శ్రీ కల్పగురి దాముని నమ్మియు భగవంతుని సరించుమా ఓ సీతమ్మ భగవంతుని స్మరించుదా ఓ సీతమ్మ భగవంతుని సరించుమా ఓ సీతమ్మ భగవంతుని స్మరించుదా ఓ సీతమ్మ సీతమ్మ అత్త మామలకు ఎదురు మాట్లాడకుండా అతి బుద్ధి కలిగి ఉండు అమ్మా
బావగారు బాలికలారా పోయిరండి. తండ్రి గారు మీరు అనే విధంగానే అలాగనే మెదిలేదను నాకు సెలవు నొసగుము. తండ్రినే పోయి వచ్చేదను నన్ను యాదిలో మరువాకు ఇకను. తండ్రినే పోయి వచ్చేదాను నన్ను యాదిలో మరువబోయెను. తండ్రినే పోయి వచ్చేదాను తండ్రినే పోయి వచ్చేదను నన్ను యాదిలో మరువకు ఇకను. తండ్రినే పోయి వచ్చేదాను నన్ను యాదిలో మరువబోయెను. తండ్రినే పోయి వచ్చేదాను. ఎన్ని దినములు మీరు ఈ చేతులతో పెంచి ఎన్ని దినముల మీరు ఈ చేతులతో పెంచి ఎన్ని దినములు మీరు ఈ చేతులతో పెంచి ఎన్ని దినములు మీరు ఈ చేతులతో పెంచి నన్ను విడసి మీరు ఎటులా యుందురు తండ్రి. తండ్రినే పోయి వచ్చేదాను నన్ను యాదిలో మరువబోయెను. తండ్రినే పోయి వచ్చేదాను. పాలు పెరుగు పోసి నన్ను లాలించితివి మీరు నన్ను. పాలు పెరుగు పోసి నన్ను లాలించితివి నన్ను. పాలు పెరుగు పోసి నన్ను. నా సాటి వారలకు నేను వేగవందనంబులు చెప్పుచున్నను. నా సాటి వారలకు నేను వేగవందనములు చెప్పుచున్నాను. నా సాటి వారలకు నేను ఆడా జన్మం బంటే ఆడాదే అంటారు. 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 నన్ను విడసి మీరు ఎటులా యుందురు తండ్రి. తండ్రినే పోయి వచ్చేదాను నన్ను యాదిలో మరువకు ఇకను. తండ్రినే పోయి వచ్చేదాను. జనకానక జ్ఞానో సగుమా నేను పోయి వచ్చేదను ఇటలనుమా. జనగాన సజ్ఞాను నదమా అనే పోయి వచ్చేదను ఇకలునా. జనగాన సజ్ఞాను నదమా వాసిగా చెరపల్లి ఆ భక్తుడు మల్లయ్య. 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 తండ్రినే పోయి వచ్చేదను నన్ను యాదిలో మరువాకు ఇకను. తండ్రినే పోయి వచ్చేదాను నన్ను యాదిలో మరువకు ఇకను. తండ్రినే పోయి వచ్చేదాను. నాయన గారు ఇన్ని సంవత్సరములుగా నీ చేతిలో అల్లారు ముద్దుగా పెంచి పెద్దదాన్ని చేసినవు. ఇక నాకు సెలవు ఇవ్వము. ఎలాంటి కష్టం వచ్చినా నాకు తోడుగా ఉండుము తండ్రి గారు. తల్లి ఆ విధంగా అంటివా ఏమి? అత్తవారింటికి సీత నిన్ను ఇప్పుడే పంపుదులో కామ. అత్తవారింటికి సీత నిన్ను నవ్వే పంపెదలో కామాత. అత్తవారింటికి సీత నిన్ను ఇప్పుడే పంపెదలో కామాత. అత్తవారింటికి సీత నిన్ను వేవే పంపెదలో కామాత. అత్తవారింటికి సీత కొత్త కోడలు అని నిన్ను చూడవత్తూరు. కొత్త కోడలు వాణి నిన్ను చూడవత్తూరు. కొత్త కోడలు అని నిన్ను చూడవత్తూరు. కొత్త కోడలు వాణి నిన్ను చూడవత్తూరు. బిడ్డల వల చూడు సీత
నీవు కోపాగించకు లోకమాత బిడ్డల వలె చూడు సీత నీవు కోపాగించకు లోకమాత బిడ్డల వలె చూడు సీత నాదుడైనట్టి పురుషుండు రాముడు నాదుడైనట్టి పురుషుండు రాముడు నాదుడైనట్టి పురుషుండు రాముడు నాదుడైనట్టి పురుషుడు రాముడు పూని గొలుచుచుండు మావో సీతమ్మ పూని గొలుచుచుండు మావో సీతమ్మ మనులు మించిన నారి మనులు మీ చెల్లన్లు మనులు మించిన మాని మనులు నీ చెల్లన్లు మనులు మించిన నారి మనులు మీ చెల్లన్లు మనులు మించిన నారి మనులు నీ చెల్లన్లు మన్నించి కూడుండు సీత నీవు మరువాకెప్పుడు లోకమాత మన్నించి చూడు సీత నీవు మరువాకి పుడులోకమాత మన్నించు చూడు సీత మనులు మించిన నారి మనులు మీ మరుదోలు మనులు మించిన నారి మనులు మే మరుదోలు మించిన ముగ్గురు మరుదోలు ఉన్నారు మనులు మించిన మనులు మనులు మే మరుదోలు కొడుకుల వలయుడు సీత నీవు కోపాగించకు లోకమాత కొడుకుల వలజూడు సీత నీవు కోపాగించకి లోకమాత కొడుకుల వలజూడు సీత వత్తవారింటికి సీత నిన్ను ఇప్పుడే పంపెద లోకమా అత్తవారింటికి సీత నిన్నిప్పుడే పంపెద లోకమాత అత్తవారింటికి సీత తల్లి బావగారు బాలికలారా పోయిరండి ఇక అలాగే పోయిరమ్మ బావగారు. పరశురాముడనురా నా నామము విన్నా గడగడ వనికెరు పరశురాముడనురా నా నామము విన్నా గడగడ వణికెలు పరశురాముడనురా నా నామము విన్నా గడగడ వనికెరు పరశురాముడనురా నా నామము విన్నా గడగడ వణికెలు పరశురాముడనురా తల్లి రేణుకయు మా తండ్రి అగు జమదగ్ని మహాముని తల్లి రేణుకయు మా తండ్రి అయిన జమదగ్ని మాముని తల్లి రేణుకయో కండ్రగొడ్డలి భుజాన వెట్టుకు భూమంతయునే తిరిగెదరా కండ్రగొడ్డలి భుజాన పెట్టుక భూమాంతయునే తిరిగెదరా కండ్రగొడ్డలి భుజాన పెట్టుకు భూమంతయునే తిరిగెదరా కండ్రగొడ్డలి భుజాన పెట్టుక భూమాంతయునే తిరిగెదరా భూమంతయునే తిరిగెదరా భూమాంతయునే తిరిగెదరా 21 మలుక్షత్రుల పైన దండయాత్ర సాగించెదరా 21 మరు చేతుల పైన దండయాత్ర సాధించిదిరా దండయాత్ర సాగించితిరా దండయాత్ర సాధించిదిరా రాజుల తలలు స్వర్గంబునకు సోపానంబులు గట్టితిరా రాజుల తలలు స్వర్గమునకు సోపానంబులు గట్టిదిరా సోపానంబులు గట్టితిరా సోపానంబులు గట్టిదిరా ధరణి మసుర బలదాముడైన శివశంకరునే నమ్మితిరా ధరణి మధుర బలదాముడైన యా శివశంకరునే అలిచెదరా పరశురాముడనురా నా నామము విన్నా గడగడ వనికెరు పరశురాముడనురా నా నామము విన్నా గడగడ వణికెలు పరశురాముడనురా ఒరే సేవక అయ్యా నాయకు మీరు ఎవరు స్వామి? నిన్ను చూడగా బ్రాహ్మణ రూపమున్నది, నీ చేతి లోపల గండ్రగొడ్డలున్నది, ఒక చేత ధనుర్బాణం ఉన్నది. మీరు ఎవరు స్వామి? నా యొక్క నామము పరశురాముడని అందరు. నీ యొక్క నామము పరశురాముడు. నీ తల్లి పేరు? మా తల్లి పేరు రేణుకాదేవి. తల్లి రేణుకాదేవి. నీ తండ్రి జమదగ్ని మహాముని. జమదగ్ని మహాముని. ఇంకా ఎవరెవరున్నారు స్వామి? మీరు ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు? ఎవడో రాముడట సీతను వివాహం ఆడినట అచ్చడికి వెళ్తున్నాడు. ఓహో, నేను రాముడనుండగా ఎవరో జై జై రామ జానకి రామ అనే నినాదాలతో వచ్చుచున్నారు. నేను వారికి అడ్డం పోయి చూచదను అనుచున్నావా?
కట్టుకోనా కదలనివ్వ నిన్ను రామా నిలువు నిలువు ఓ రామా తొలగనివ్వ నిన్ను రామా తెలిస తెలిస నీ యొక్క బలమంతయు ఓ రామా బలమంతయు ఓ రామా ఓహో రామా తెలిసే యొక్క నీ అంత బలము అట్లనే నిలుము. ఎవరు మీరలోలయ్యా ఏల ఇట్ల బల్కెదారు ఎవరు మీరలో రయ్యా ఏల ఎట్లు బలికదారు ఎవరు మీరలోరయ్యా ఏల ఇట్లు బల్కెదారు ఎవరు మీరలో రయ్యా ఏల ఎట్లు బలికదారు భూమిలో మీకేమి యోగ్య పుణ్య పురుష చేసితయ్యా భూమిలో మీ యొక్క పుణ్య పురుష చేసిదయ్యా భూమిలో మీకేమి యోగ్య పుణ్య పురుష చేసితయ్యా భూమిలో మీ ఏమి యొక్క పుణ్య పురుష చేసిదయ్యా ఎవరు మీరలోలయ్యా ఏల ఇట్లు బల్కెదారు ఎవరు మీరలో రయ్యా ఏల ఎట్లు బలికదారు ఆహా అయ్యా మీరెవరు? మీరు ఎలా ఇలా పలుకుచుంటిరి? నేను మీకు ఏమి అపకారం చేసి ఉంటిని? పార్థుల వదించినాను పరశురాముడను నేను పార్థుల వదిలించినాడు పరశురాముడను నేను పార్థుల వదించినాను పరశురాముడను నేను పార్థుల వదిలించినాడు పరశురాముడను నేను వ్యర్థుడని రాముడనగ వినినే సాహించలేను భక్తుడను రాముడనగ వినినే సాయించలేను వినినే సాహించలేను వినినే సాయించలేను ఆహా రామా ఎవరో రాముడని రాజుల తలను స్వర్గంలో గట్టినవాడను నేను పరశురాముడను. ఆహా పరశురామ రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను 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 స్వామి మీ కోపంబును చాలించుడు మొక్కదాను స్వామి నీ కోపంబులు చాలించుడి మొక్కదాను స్వామి మీ కోపంబును చాలించుడు మొక్కదాను స్వామి మీ కోపంబులు చాలించుడి మొక్కదాను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను కాదు నేను శ్రీరామచంద్రుడను 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 ఆహా పరశురామ నేను ఒక శ్రీరామచంద్రుడు నేను రామనుని కాదు పరశురామ పుచ్చినట్టి శివుని వెళ్ళు పొసగ విరిసినట్లు కాదు కూర్చున్నట్టు శివుని వెళ్ళు పుసగ విరిచినట్టు కాదు పుచ్చినట్టి శివుని వెళ్ళు పొసగ విరిసినట్టు కాదు కూర్చున్నట్టు శివుని వెళ్ళు పుసగ విరిచినట్టు కాదు చెచ్చర ఈ విల్లు చేత చేత బట్టి చూచదాను చెత్తరని విల్లు నేను చేత పట్టి చూసదాను చెచ్చర ఈ విల్లు నీదు చేత పట్టు చూచదాను. చెత్తరని విల్లు నేను చేత పట్టి చూసదాను ఓ రామా పుచ్చినట్టి శివుని విల్లు విరిసినంత కాదు ఇది నా విల్లు చేత పట్టి చూడుము. ఏ పరశురామ ఏం పలుకుచుండి తెమ్ముని తలసు కోపంబు వచ్చన మదికి తెంబేలి తలతో కోపంబు వచ్చన మదికి తెమ్ముని తలసు కోపంబు వచ్చన మదికి తెంబేలి తలతో కోపంబు వచ్చున మదికి నిమ్మయి మసర బాధ యేసుని స్మరించదాను నింబాయిలో మధుర బాధ ఈసుని స్మరించదాను నిమ్మయి మసర బాధ యేసుని స్మరించదాను నింబాయిలో మధుర బాధ ఈసుని స్మరించదాను తెమ్ముని తలసు కోపంబు వచ్చన మదికి తెంబేలి తలతో కోపంబు వచ్చున మదికి పంబు వచ్చన మదికి వచ్చిన మదికి ఏ పరశురామ నీవు ఆ యొక్క బ్రాహ్మణ ఆశించి మొక్కుచుంటిని గొడ్డలిని చేతబట్టి అడ్డదిడ్డంగా మాట్లాడుచుంటివి తెమ్ముని ధనస్సు నేను విరిచదను అపరాధిని అపరాధిని కృప చూడుము రామచంద్ర అపరాధిని కృపజోడు రామచంద్ర కృప చూడుము రామచంద్ర కృపజోడు రామచంద్ర విఫలత్వము చేత నింద
చలిపి తిరివిను రామచంద్ర చెప్పలాత్తము చేత వినిను చెలిపితివి రామచంద్ర చలిపితి విను రామచంద్ర చెలిపితివి రామచంద్ర నరుడవుగా వయ్య నీవు శ్రీహరివి రామచంద్ర అరుడవుగా దయ్య నీవు శ్రీ హరివి రామచంద్ర నరుడవుగా వయ్య నీవు శ్రీహరివి రామచంద్ర అరుడవుగా దయ్య నీవు శ్రీ హరివి రామచంద్ర పరమాత్ముడవయ్య నాదు ప్రార్థన గును రామచంద్ర పరమాత్ముడవయ్య నాదు ప్రార్థన గును రామచంద్ర ప్రార్థన గును రామచంద్ర ప్రార్థన గును రామచంద్ర సీతమ్మ నీ పత్ని శ్రీలక్ష్మి రామచంద్ర సీతమ్మ నీ పత్ని శ్రీలక్ష్మి జారకమ్మ శ్రీలక్ష్మి రామచంద్ర శ్రీలక్ష్మి రామచంద్ర నా తప్పు మన్నించి నన్ను బ్రోవు రామచంద్ర నా తప్పు మన్నించు నన్ను బ్రోవు రామచంద్ర నన్ను బ్రోవు రామచంద్ర నన్ను బ్రోవు రామచంద్ర ధరణి మసురా బాధ నాముడు కథ రామచంద్ర ధరణి మధురాబాద రాముడి రామచంద్ర రాముని కథ రామచంద్ర రాముడి రామచంద్ర కరుణా కరుణావు కరుణా రామచంద్ర కరుణాకరుణాదు కరుణాకర రామచంద్ర నన్ను బ్రోవు రామచంద్ర నన్ను బ్రోవు రామచంద్ర అహో రామచంద్ర ఆ ఎక్కుపెట్టిన బాణమును ఆహా పరశురామా అపరాధం మన్నించు రామచంద్ర ఆహా పరశురామా నేను ఈ యొక్క ఎక్కుపెట్టిన బాణము ఎక్కడ వృధా కాకూడదు కదా నేను ఎక్కడ విడవాలని తెలుపము కదా స్వర్గంపు కట్టిన రాజుల తలపై విడుము అలాగే విడుతూ నువ్వు నేను వెళ్ళి తపస్సు చేయవండి తపస్సుకు వెళ్ళి చూడవాడు ఇప్పుడు మైసాం ఆవురు కొండలై పడ్డాయి అచ్చటి నుండి అయోధ్య నగరం ఏ తీరుగా పోవచ్చున్నారు జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన నామ పటాభి రామ పావన రామ పటాభి రామ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ జయ గురు శోభ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ జయ గురు శోభ అదిగో అయోధ్య నగరం ఎప్పుడు చేరుకున్నారు కొద్ది సంవత్సరములు గడిచాది అప్పుడు దశరథ మహారాజు గారు ఏమనుచున్నారు ఉన్నాడు చెప్పండి తల్లి గారు మీరు కేకే దేశం పోయిరండి అలాగే తల్లిగా నమో మురారి నగదర శౌరే నమో మురారి నగదర చౌరి నమో మురారి నగదర శౌరే నమో మురారి నగదర చౌరి నారాయణ హరి నమో మురారి 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 శ్రీవర్ధన హరిత జన పాలక శ్రీవర్ధన హర్షిత జన పాలక శ్రీవర్ధన హరిత జన పాలక నారాయణ హరి నమో మురారి శ్రీరామ రవింద శౌరే శ్రీరామ అరవింద శౌరి శ్రీరామ అరవింద శౌరే శ్రీరామ ఆహా తమ్ముడా ఆహా అన్నయ్య చెప్పు చూడుము తమ్ముడా చూడు తమ్ముడా ఈ సుందరవనంబు నేడు చూడు తమ్ముడా ఈ సుందరవనంబు నేడు చూడు తమ్ముడా చూడు తమ్ముడా ఈ సుందరవనంబు నేడు చూడు తమ్ముడా ఈ సుందర బాదంబు నేడు చూడు తమ్ముడా చూడు విచిత్రమైన సింహవన్య గృహములెన్నో చూడు విచిత్రమైన సింహవన్య మృగములెన్నో మైనాముని ఆశ్రమములు చూడు చూడు తమ్ముడా ఈ సుందర బాదంబు నేడు చూడు తమ్ముడా అందంగా ఉన్నదో ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో చూడు తమ్ముడా ఆహా అలాగనే చూంటి అన్నయ్య ఇటు చూడు అన్నయ్య చెప్పురా బామారు ఆ వనజాక్షుడుకైన గాని వనము వర్ణింపా వనజాక్షునికైన గాని వనము వర్ణింప వర్ణింప
పగవశమౌన అందమైన పుష్పరాగ వర్ణించగవశమౌన అందమైన పుష్పరాగ పగవశమౌన అందమైన పుష్పరాగ వర్ణించగవశమౌన అందమైన పుష్పరాగ వనమా దేవేంద్ర ఇంద్ర నందనము సాటి రాదు వనము వర్ణింప ఆ వనజాక్షునికైన గాని వనము వర్ణింప ఆ వనజాక్షుడుకైన గాని వనము వర్ణింప ఆ వనజాక్షునికైన గాని వనము వర్ణింప. ఆహా అన్నయ్య ఇటు చూడుమి ఆ వనము చూడు బహు సుందరముగా ఉన్నది. సాక్షాత్మ వనవా దేవేంద్ర ఇంద్రనందనము కన్నా కూడా సాటి రాదు కదా అన్నయ్య. చూడు తమ్ముడా సుఖశిఖములు ఆ కోయుచుంట కోయిలలు సుఖశిఖములు ఆ కోయుచుంటె కోయిలలు సుఖతికములు వికసించే కమలవాణి వీణా వాయించినటుల వికసించే కమలవాణి వీణా వాయించినటుల వికసించే కమలవాణి వీణా వాయించినటుల వికసించే కమలవాణి వీణా వాయించినటుల మిక్కిలి అమరావతినే మురపించు సౌందర్యం సుఖతికములు ఆ కోయుచుంటె కోయిలలు సుఖతికములు తమ్ముడా అటు చూడు తమ్ముడా ఆ నెమలు నాట్యం అన్నట్టుగా ఉన్నవి. చూడు తమ్ముడా సుఖశిఖములు ప్రకృతి ఎంత అందంగా ఉండదో చూడు తమ్ముడా. ఆహా అన్నయ్య ఇటు చూడమన్నయ్య. గలగల గలగల పారేసెల ఏరులు పారుచుంటే గలగల పారేసెల ఏరులు పారుచుంటే గలగల పారే జల గలగల పారేసెల ఏరులు పారుచుంటే గలగల పారేసెల ఏరులు పారుచుంటే గలగల పారే జల అలల పైన శ్రీహరి శయనించినట్టు నుండేను అలల పైన శ్రీహరి శయనించినట్లుండెను అలకపురి మరిపింపి సిరి సంపదయందు గలగల పారే జల ఏరులు పారుచుంటే గలగల పారే జల. ఆహా అన్నయ్య ఇటు చూడమన్నయ్య. అలల పైన సాక్షాత్మ శ్రీ మహాన్ విష్ణువే శయనించినట్టుండే కదా అన్నయ్య. హిమముల్ జోడా శ్రీ ఉమమహేశ నాట్యమాడే హిమముల్ జోడా హిమముల్ జోడా ఉమమహేశ నాట్యమాడే హిమముల్ జోడా మారి కొలువు తీర కైలాసంబు మారి కొలువు తీర కైలాసంబు వలెను కామారి కొలువు తీర కైలాసంబు వలెను కామారి కొలువు తీర కైలాసంబు వలెను డమరుక శబ్దముల చేత దండిగాను ఉండే చూడు హిమముల్ జోడా శ్రీ ఉమమహేశు నాట్యమాడే హిమముల్ జోడా. తమ్ముడా అటు చూడు తమ్ముడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే నాట్యం ఆడుచున్నట్టుగా ఆ ప్రకృతి ఎంత రమణీయంగా ఉన్నదో చూడుమా. ఆహా అలాగని చుంటి అన్నయ్య ఇటు చూడమన్నయ్య. సర్వము తానై బుచ్చయ్య పల్లెల వెలిసిన సర్వము తానై బుచ్చయ్య పల్లెల వెలసిన సర్వము తానై బుచ్చయ్య పల్లెల వెలిసిన సర్వము తానై బుచ్చయ్య పల్లెల వెలసిన సర్వము తానై భవమందు శ్రీరాముని బాగుగా స్మరించుకుంటూ భావమందు శ్రీరాముని బాగుగా స్మరించుకుంటూ భావమందు శ్రీరాముని బాగుగా స్మరించుకుంటూ భావమందు శ్రీరాముని బాగుగా స్మరించు సత్యరముగా పోదాము సంధ్య సమయమాయనను సర్వము తానై బుచ్చయ్య పల్లెలో వెలిసిన సర్వము తానై ఆహా అన్నయ్య మనం అయోధ్యపుర నగరం నుంచి బయలుదేరి 72 గంటలు గావిస్తుంది కదా అన్నయ్య. తమ్ముడా సోదరా కైకేయి దేశం పోవడానికి ఇంకా 12 గంటల సమయం ఉన్నది. మనం ఇచ్చట శయనించి పోదాం తమ్ముడా. అలాగే అన్నయ్య. జామునే మనం వెళ్ళిపోదాం. అలాగే అన్నయ్య. వినరయ్యో జనులారా నా పేరే మందారా 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 నా పేరే మందారా నా పేరే మందారా కైకమ్మ దాసిని ఘన సుందరాంగిని కైకమ్మ దాసిని ఘన సుందరాంగిని ఘన సుందరాంగిని ఘన సుందరాంగిని ఘన సుందరాంగిని ఘన సుందరాంగిని ఎల్లప్పుడు కైకేయిని ఎత్తి పెంచిన దాన్ని ఎల్లా
ఎత్తి పెట్టిన దాన్ని ఎత్తి పెంచిన దాన్ని ఎత్తి పెట్టిన దాన్ని ఎల్లప్పుడు కైకేయిని ఎత్తి పెంచిన దాన్ని ఎల్లప్పుడు కైకేయుడు ఎత్తి పెట్టిన దాన్ని తల్లి లాంటి దానమ్మ కల్లగాదు నా మాట తల్లి లాంటి దానమ్మ కల్లగాదు నా మాట కల్లగాదు నా మాట కల్లగాదు నా మాట యుక్తి గల్ల దానమ్మ నా పేరు మందార బుద్ధిగల్ల దానమ్మ నా పేరే మందార నా పేరే మందార నా పేరే మందార మందులు మాకులు అన్ని మా ఇంటిలో గలయమ్మ మందులు మాకులు ఉండు మా ఇంటిలో గలయమ్మ మందులు మాకులు అన్ని మా ఇంటిలో గలయమ్మ మందులు మాగులన్నీ మా ఇంట్లో గలవమ్మ నవ్వుమకముల గల భరతుడు నన్ను విడిచి ఉండడమ్మ నవ్వుముఖముల గల భరతుడు నన్ను విడచి ఉండడమ్మ నన్ను విడచి ఉండడమ్మ విడచి ఉండడమ్మ అవ్వాయంటూ ఆదరతో చూసునమ్మ అవ్వాయవ్వాయనచు ఆదరణతో చూచునమ్మ ఆదరణను చూసునమ్మ ఆదరగను చూసురమ్మ వేలు మసుర బాధ గౌరి లోలుడను దలచునమ్మ మేలు మధుర బాధలోని లోలుని మలిదలతునమ్మ లోలుడ మరి దలచునమ్మ రోజుల మరి దళదురమ్మ వినరయ్యో జనులారా నా పేరే మందార యోజనులారా నా పేరే మందార నా పేరే మందార నా పేరే మందార అమ్మా ఆహా చెలి ఎవరమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తాను విన్నవించవమ్మా. నా నామమైన మందార అనుజురు మందార ఆ. అనగా ఎవరు? కైకమ్మ దాసిని కైకాదేవి దాసివి. అమ్మా నీ పేరు మందార. అమ్మా నీ వయసును చూస్తే బాగా వయసు కనిపిస్తుంది. ఎన్ని ఏళ్ళు ఉన్నాయమ్మా? నాకైనా 100 సంవత్సరాలు ఉన్నాయి. అమ్మా 100 సంవత్సరాలు ఉన్నాయా? అవును. మరి ఎక్కడెక్కడ పని చేసినావు? నేను కైకమ్మ దగ్గర కైక తల్లి దగ్గర కైకాదేవి తల్లి దగ్గర దాస్తానం చేసినావు. కైక దగ్గర దాస్తనం చేసిన కైకాదేవి దగ్గర దాస్తానం చేసినావు. ఆమె కుమారుడైన భరతుణ్ణి నిన్ను విడిచిపెట్టి నన్ను ఉండలేదు. విడిచిపెట్టి ఉన్నాడు అన్నాడు. ఎప్పటికి బాగా చూస్తాండా? ఎప్పటికి బాగానే చూస్తాడు. నీకు 100 ఏళ్ళు ఉన్నా కానీ మళ్ళీ ఇల్లు సంసారం ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అవుతావు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నేను కైకమ్మ దగ్గరికి వెళ్తున్నాను. పోతాన్నవా? ఆ. మరి ఇప్పుడు నన్ను చూడు అంటావా? నన్ను చూడు అన్నవా? ఏం మాట్లాడుతున్నాడు నాయన? గట్టుకున్నావా? చెవక అయ్యా ఇటు రమ్ము కదా అయ్యా నాకు ముసలితనం వచ్చాను కదా అయ్యా నాకు ముసలితనం వచ్చినందువలన నా యొక్క పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడు పిలిపించు నాయన. ఓహో నీకు యుక్త వయసు ఎంతైనా నీవు పెద్ద మనిషి అయ్యి ఈ యొక్క రాజ్యభారము మోయజాలకున్నావు. అవును. ఇప్పుడు శ్రీరామచంద్రులకు పట్టాభిషేకం చేయవలే ఊరు సాటింపు చేయమనుచున్నావా? అవునయ్యా, శ్రీరామచంద్రులకు పట్టాభిషేకం చేయవలను ఊరు సాటింపు చేయము. సరే స్వామి మీరు అన్నట్టునే చేసేదను. ఇప్పుడు ఉత్తర వీధిలోకి వచ్చాను. డొడ్డరం డమ్ము కాండొద్దరం డమ్ము కాండొద్దరం డమ్ము కాండొమ్ము 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 కాండొద్దరం డమ్ము కాండొమ్ము కాండొమ్ము కాం ఇన్నోళ్ళెవలో మన అయోధ్య నగరం లోపల రేపు 2వ యాం వరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో మరలా ఉత్తర వీధికి పోయేదను. ఏమిటి అవా ఏం జరుగుతున్నది? ఏమంటున్నావా? రేపు 2వ యాం వరకు మన శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముల వారికి పట్టాభిషేకమా? శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతున్నదా? జరుగుతుంది. ఆహా, నేను ఇప్పుడే పూలకు వెళ్ళేదాను. పూలకు పోతావా? నేను రా అన్నా. నువ్వు కూడా చెరొక్క గుళ్ళ పట్టుకొని పోదాం. పువ్వులకు గట్టిగానే ఉండి అయ్యో ఏమంటా పోదామా? తీసుకుందా? నాది ఉన్నది. ఇగో తెస్తాను నా ఊరి ఒక్క నిమిషం. ఇది నాది. ఇగో నీది గడుచూడు. నీ గుళ్ళ పెద్దగా ఉన్నదా చిన్నగానా? నాది పెద్దగానే ఉంది. మంచి అబద్ధం ఆడకు. లేదు. ఉన్నది చెప్పు. లేదు, నాది పెద్దగానే ఉంది గుళ్ళ. నీది పెద్దగా ఉన్నదా? అవును. ఇక నీది నిండినాక ఎవలం బాగా తెంపుకున్నా మల్లెనక సీరి
నీదైతే చూస్తే మాట్లాడుతున్నావరా? ఈ గుళ్ళ ఇయ్యను అంటున్నా. ఏం మాట్లాడుతున్నావరా? దా పోదాందా. ఇగో గివి కొత్తవా నాలంజ పువ్వులు. అదే నారింజ పుష్పం. నారింజ పుష్పములురా? గదే గదే గది తెంపుకున్నావా? గది తెంపినవా? నారింజ పుష్పములురా? ఇంకోటి తెంపినవా? ఏంటిది? కొనేర పువ్వు. గోరంటలు. గోరంటల గిది తెంపినవా? చెలి అటు చూడు. ఏంటి చూడాలి? ఆ మందార పుష్పం చూడు. దాన్ని ఎక్కడ చూడబుద్ధి అవుతుంది? నిన్నే చూడబుద్ధి అవుతుంది. ఆ మందార పుష్పం చూడు. ముద్దుగానే ఉన్నది. నేనే తెంపుతా. నేను తెంపుతా. నేనే తెంపుతా. నేను తెంపుతా. నేనే తెంపుతా. నేను తెంపుతా. నేనే తెంపుతా. తెగిందా? ఓని పంచం. ఆహా ఇగో ఐ లవ్ యూ. ఆహా చెలి, ఈ మందార పుష్పం చూడు ఎంత మత్తుగా ఉన్నది. మందార పువ్వు మత్తుగానే ఉంటది. నా చూడవా? చెండాలపుది అది. ఇగో ఇది ముట్టుకుంటే గుచ్చుకుంటది. గులాబీ చెండాలపుది. అదే మంచుకున్నదా? మందార పుష్పమే. ఈ మందార పుష్పం తీసుకొని ఆ యొక్క కైకాదేవికి ఇచ్చినాం అనుకో, ఇది ఎంత మంచిగా ఆనందంగా ఉన్నది. ఇగో ఇవి రెండు పట్టుకొని పోదాం పారాది రేపు బండి ఎక్కి అటు శ్రీరాంపురం. సరే అనుకుంటా ఏమే మందారా? ఏమే? ఆహా కైకాదేవి, పూలు తెచ్చేదాను. తెచ్చితే నువ్వు చూడుము. ఆహా, ఇది ఏమి పుష్పమే ఇంత మత్తుగా ఉన్నది? అది మందార పుష్పం. అప్పుడు మందారా, ఇంతకుముందు ఏమో అనుచుంటివే. ఏమనుచుంటిని? ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పరాదు. ఏం చెప్పమంటావు? మనం పోయిన సంగతి ఏమంటే ఆ యొక్క భరతునికి పట్టాభిషేకం కావచ్చున్నది. శ్రీరాముడికి పట్టాభిషేకం కావచ్చున్నది. నువ్వైనా ఆ కంసల్య పట్టపురాణి అవుతున్నది. నువ్వు దాసిదాని అవుతావు. కావున అలనాడు నీ దశరథుడైనా నీకు 2 వరములు ఇచ్చాడు. ఆ వరములు ఇప్పుడు కోరుకో. ఏమని ఉంటుంటివే మందారా? అంత పని చేస్తున్నా ఆయన మందారా, అయినా నీ భర్తుడు దశరథ మహారాజు వచ్చేవారికల్లా నువ్వు అందహీనురాలువై నేలపైన కూర్చుండు. మందారా, నీ వనవిధంపుగానే నేను అపన వీరురాలై నేలపై ఉండేదాన్ని. వచ్చి ఉండిరి గాని అయ్యా సేవక అయ్యా వచ్చి ఉండిరి గాని స్వామి, నా కైకాదేవి రాని కారణమేమో నేను నువ్వు పోయి సూచివచ్చు. ఓహో, ఈ యొక్క సభా మందిరములకు రాజ్యం ఈ యొక్క గ్రామ ప్రజలందరూ వేంచేసి ఉన్నవారు ఈ యొక్క శ్రీరాముని పట్టాభిషేకములకు వచ్చి ఉన్నారు. కానీ నీ యొక్క 2వ భార్య కైక రాలేదంటున్నావా? దాని కారణమేమో నేను చూసి వచ్చేది కాక. సరే మరి పోయిరా. ఆడోళ్ళు వాళ్ళు రాకుండా మంచిదే. ఏం అలుగుడు పండు తిన్నదో. ఆహా ఆహా సేవక అయ్యా, ఈ కైక భావనము ఏవో కని అంత చిన్నబోయి ఉన్నది కదా. కైక భవనం అంతా చిన్నబోయి ఉన్నది అంటున్నావా? అవును. ఎక్కడ అంతా సిందరబందరా ఉన్నది. మొత్తం లోపలికి పోతామి. ఆహా చెలి, చెలి చెలియా నీకిలను కష్టమేలా గలిగెనే బాలా. 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 పలికా
చలి నీవు కిలకిల నాతో పలికేదానవు ఎందుకు ఇట్లా అలిగి ఉండుట కారణమేమి చెప్పుము కదా. ఆహా నాదా నాదా శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా ఓ రాజా 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 శీఘ్రముగా ఓ రాజా శీఘ్రముగా ఓ రాజా మరువక నా బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా మరువక నా బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా మాన్యులెవ్వరు రాజా మాన్యులెవ్వరు రాజా శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా ఓ రాజా శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా ఓ రాజా. అబ్బబ్బా అమ్మమ్మ శిరబాధకు తాళలేను నాదా. ఆహా చలి ఆ విధంగా పలుకుతుంటివా. ఆహా చలి ఆ విధంగా పలికిదావా. ఈ రవుగాను ధరణి అందు ఏమి మందు కలిగా ఈ రవుగాను ఏమి మందు ధరణి కలిగిన బామ ధరణి కలిగిన బామ శిరతమకు నేను దత్తు నీకు ఏ బామ మరువటాను నేను దత్తు మగువాలేవే బామ మగువాలేవే బామ. ఆహా చలి నీ తలనొప్పి ఎలా ఉన్నదో నేను మందు తెచ్చివాడను కదా నువ్వు లేవు కదా సార్. ఆహా నాదా నాదు కోక తీర్చినట్టి నాదోలెవ్వరు రాజా నాదు కోక తీర్చునట్టి నాదోలెవ్వరు రాజా నాదోలెవ్వరు రాజా నాదోలెవ్వరు రాజా నీతి తోడ సకుని కానీ గోయున్నారు రాజా నీతి తోడ సకుని కానీ గోయున్నారు రాజా నీ గోయున్నారు రాజా నీ గోయున్నారు రాజా. నాదా నీకు ఇంకా పెక్కు భార్యలు కలరు నా మీద ప్రేమ నీకు ఎందుకు లేకపోయే. ఆహా చలి ఏమి పలుకుసుంటివి చలి చలి కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవవే బామ 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 కోరివే బామ కోమలి లేవవే బామ. ఇందు చిట్టూరపు మాటలు ఇప్పుడు నీకు కలిగిన బామ చిట్టూరపు మాటలు ఇప్పుడు నీకు కలిగిన బామ నీకు కలిగిన బామ నీకు కలిగిన బామ కోరినట్టు. ఆహా చలి నీవు కోరినట్టి కోరికలు నేను తీర్చువాడను కదా నీకు ఏమీ భయం చలి. ధరణి శ్రీ కల్పగురు దాముని సాక్షిగా రాజా ధరణి శ్రీ కల్పగురి రాజా ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా నిరతముగను కృష్ణదాసులైన గోవులు రాజా నిరతముగా కృష్ణదాసులైన గోవులు రాజా ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా. నాదా నాదా నాకు కోరిక తీర్చేవారెవరు నా కోరిక తీర్చుటకు అభయం ఇవ్వము. ఆహా చలి నీవు ఏమి కోరికలు కోరేదావో ఆ కోరిక ప్రకారంగానే నేను అభయం ఇచ్చేదాను కదా నువ్వు కోరుము. ఆహా ఆహా అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఏల మరచితివయ్య ఇప్పుడు నీవు ఇవ్వు మీ రాజ్యము ఇరువున భరతునకు ఇవ్వకుంటే ఇవ్వననము లేదనము రాములను పంపమయ్య అరణ్యమునకు ఇట్టి వరములు ఒసగుతుని ఇంపుగాను గట్టిగాని పలికిన మీ తల్లి ఒట్టు సుమ్మి నగా. చలి నీవు ఏమి పలుకుతీవి చలి నేను ఏలా తాళను కదా చలి నీవు పలికిన పలుకులు నేను రాఘవ రామచంద్రుడు అని ఏమని పలకవాలను చలి. నాదా నా యొక్క కోరికలు
అప్పట్లో మొదల్లో నువ్వు నాకు 2 కోరికలు కోరుకోమన్నావు. ఒకటి భర్తునకు పట్టాభిషేకం, రెండవది రాములను 14 సంవత్సరములు అరణ్యవాసం వెళ్ళమను, లేదా ఇవ్వము, నేను ఎక్కువ నీతో బాధ చేయను. ఆహా చెలి ఇస్తానము లేదా లేదనము. చెలి ఎంత మాట పలుకుతీవి, ఎంత మాట పలుకుతీవి చెలి. నేను ఇక ఏదో తాళజాలను కదా. హా రామా రామా సేవక, నా యొక్క పెద్ద కుమారులకు శ్రీరామచంద్రుడు పిలిపించున్నాయిరా. ఓహో, ఇప్పుడే రావించదను స్వామి. రాఘవ రామచంద్ర, రామా రామా, ఆయన గారు ధరణిపై పడి మూర్ఛకతుడైనాడు, ఎందులో నిన్ను రమ్మనుచున్నాడు స్వామి. రామా రామా, నేను ఏమి చేయకూడదు నాయనా, నేను ఏమి చెప్పాలి తండ్రి నీకు. మీకు ఇదే వందనములు నాయనా, వచ్చింది కాదండి. తెలుపండి నాయన గారు, నాయనా నీకు ఏమి కార్యము తెలుపవాలి స్వామి. చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో మన్నలతో మన్ననతోలను మైలు మీదుపిన తల్లి, మన్ననతోలను మైని మీదుపిన తల్లి, మన్ననతోలను మైలు మీదుపిన తల్లి, మన్ననతోలను మైని మీదుపిన తల్లి, మన్ననతోలను మైలు మీదుపిన తల్లి, మైని మీదుపిన తల్లి, మైలు మీదుపిన తల్లి, చిన్ని కుమారా నిన్ను అన్నా వినపడపడరా, నిన్ను కుమారా ఎన్నో విధముల బాధ, చిన్ని కుమారా వినుము. ఆహా కుమారా, నిన్ను ఏమని తెలుపవలను నాయన నీకు. నీ చిన్న తల్లి, నీ పిన్న తల్లి కైకదేవి ఎన్నో వరములు కోరాను కదా నాయన, నీకు నేను ఏమని చెప్పవలను తండ్రి. ఆహా నాయన గారు, ఏమి కార్యమో నాతో నేర్పారించుము తండ్రి, 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 ఏమి కార్యమో నాతో నమ్ముతుందో నమ్ముతుందో రాగలిగేము తండ్రి, ఏమి కార్యము నాతో నేర్పారించుము తండ్రి, ఏమి కార్యము నేర్పారించుము తండ్రి, ఏమి కార్యము. నాయన గారు, మీకు ఇటు ఆపద ఎలా కలిగాను నాకు తెలుపు కదా నాయన గారు. నాయన ఆ విధంగా కైకవరములు నాతో తానా చేకొనే బాల, 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 కైకవరములు నాతో నిఖిల మందు భరతులకు సకల రాజ్యమొసగుమనే, నిఖిలముగా భరతులకు సకల రాజ్యమొసగుమనే, నిఖిల మందు భరతులకు సకల రాజ్యమొసగుమనే, నిఖిలముగా భరతులకు సకల రాజ్యమొసగుమనే, సకల రాజ్యమొసగుమనే, సకల రాజ్యమొసగుమనే. ఆహా నాయనా, నీకు నేను ఏమని చెప్పవలను తండ్రి, నేను ఎటులా చేయించుదును నాయనా, నీకు ఏమని చెప్పాలి. నువ్వు చింతించకు కదా నాయన, ఇంత మాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇంటి చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇంటి చింతలేల తండ్రి, ఇంటి మాటకై నీకు కొంత మేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్య, కొంత మేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్య, పట్టణంబు గట్టుమయ్య, పట్టణంబు
దంపు గట్టుమయ్య ఇంత మాటకై నీకు నిట్టి చింతేల తండ్రి ఇంత మాటకై నీకు ఆహా నాన్నగారు ఇట్టి కొద్ది కాలంలో మీరు ఇంత చింతించనక్కర్లేదు. ఆ యొక్క భరతునికి పట్టాభిషేకం గావించుము కదా. ఆ విధంగా నాయన. ఆహా తండ్రి, నిన్ను అడవికి పంపినికిలా మందున బాల, నిన్ను అడవికి పంపినికిలా మందున బాల, నిన్ను అడవికి పంపినికిలా మందున బాల, నిన్ను పంపినికిలా మందున బాల, నిన్ను అడవికి పంపి సకలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి, సకలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి, సకలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి, సకలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి. నాయన రాఘవారావు నాయనగారు కదా, నేను నీకు ఏమైనా చెప్పాలని తండ్రి. చింతించనక్కర్లేదు నాయనగారు. ఈ పితృవాక్యమోదప ప్రియమాయలను తండ్రి, పితృవాక్యమోదప ప్రియమాయలను తండ్రి, పితృవాక్యమోదప ప్రియమాయలను తండ్రి, పితృవాక్యమోదప ప్రియమాయలను తండ్రి, పితృవాక్యమోదప పితరు దేవలదు తండ్రి నిత్యముగా వెళ్ళదాను, పితరు చేయవలదు నిత్యముగా వెళ్ళదాను, పితరు దేవలదు తండ్రి నిత్యముగా వెళ్ళదాను, పితరు చేయవలదు తండ్రి నిత్యముగా వెళ్ళదాను, పితృవాక్యమోదప ప్రియమాయలను తండ్రి, పితృవాక్యమోదప ప్రియమాయలను తండ్రి, పితృవాక్యమోదప. నాన్నగారు, మీరు అనువిధముగా నేను ఒక అరణ్యవాసం పోచున్నాను. ఆ యొక్క భరతునికి పట్టాభిషేకం గావించము కదా. ఆహా నాయనా, ఆ విధంగా ధరణియందునా ధరణియందునా పురమందున బాల, ధరణియందునా పురమునందున బాల, ధరణియందునా కల్ప, ధరణియందునా కల్పపురమునందున బాల, ధరణియందునా పురమునందున బాల, ధరణియందునా కల్ప, నిత్యముగా వెంకటాద్రి నిత్యము నిల్వలేను, వెంకటాద్రి నిమిషమైన నిలువలేను, నిరతముగా వెంకటాద్రి నిమిషమైన నిల్వలేను, నిరతముగా వెంకటాద్రి నిరతమైన నిలువలేను. నాయన నిమిషమైన నిల్వలేరు తండ్రి. నేను ఏమని చెప్పవాలను నీకు? అదుగో ఆ కైకాదేవికి వరమిచ్చిన మాట ప్రకారముగా ఇక్కడికి వచ్చి ఏమనుచున్నాడు. మా తండ్రి అయిన దశరథ మహారాజు కైకదేవి వరంచే 14 సంవత్సరంలో నన్ను అరణ్యవాసము పోవుటకు ఆ యొక్క దశరథ మహారాజు వాక్యునొసంగను. నేను ఇప్పుడు అయినా ఆ యొక్క 14 సంవత్సరంలో నేను అరణ్యవాసం పోవచ్చున్నవాడను. మీరు అయోధ్య పర జనులారా, మీరు ఒక మా సఖి అయిన జానకితో చల్లగా నుండి అమ్మా, మీకు ఇదే వందనములు. కుమార శ్రీరామచంద్ర చల్లగా వర్ధిల్లు. అమ్మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ, అమ్మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ, అమ్మరవిను మాపిన, అమ్మరవిను మా తల్లి, అమ్మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ, అమ్మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ, అమ్మరవిను మాపిన. కోపముందు చిన్నమ్మను మారు మాటలాడకమ్మ, కోపమొద్దు చిన్నమ్మను మారు మాటలాడకమ్మ, కోపముందు చిన్నమ్మను మారు మాటలాడకమ్మ, కోపమొద్దు చిన్నమ్మను మారు మాటలాడకమ్మ. శరణు వేసి చెప్పుచుంటూ చెల్లలు అనుకోవమ్మ, శరణు వేసి చెప్పుచుంటూ చెల్లలు అనుకోవమ్మ, చెల్లలు అనుకోవమ్మ, చెల్లలు అనుకోవమ్మ. అమ్మరవిను మాపిన
తల్లిని మనకు మమ్మ అమ్మర మాపిన తల్లిని మనకు మమ్మ అమ్మర మాపిన. ఆ తల్లి ఆ యొక్క పినతల్లైన కైకాదేవిని మాత్రం ఏమని కూడా అనకూడదు. చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాల, చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాల, చిన్ని కుమారా రాసి మందార వచ్చి కైకకు బోధించెనురా, రాసి మందార వచ్చి కైకకు బోధించెనురా, రాసి మందార వచ్చి కైకకు బోధించెనురా, రాసి మందార వచ్చి కైకకు బోధించెనురా. నీ తండ్రి వరములిచ్చి అడవులకు బొమ్మనేరా, చిన్ని కుమారా నిన్నడవికి పంపగలేను చిన్ని కుమారా. కుమార శ్రీరామచంద్ర, కైకాదేవి మా మందార వచ్చి కైకాదేవికి చాడీలు చెప్పగా మీ పినతల్లి అయినా కైకాదేవికి మీ తండ్రి వరములు ఇచ్చి అడవికి వెళ్ళమని చెప్పరా, నేను అయినని తాళజాలమురా నేను. అమ్మా ఎందులకమ్మా ఆ ఎడతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా, ఆ ఎడతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా, ఎడతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా, ఆ ఎడతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా. పోదును మాయమ్మ వనము గోడముకు జనుగునమ్మ, పోదును మాయమ్మ రోడములకు పోయుదు మాయమ్మనే వనమునకు జనుగునమ్మ, పోదునమ్మ వనమునకు జనుగునమ్మ. ఎందు పోదు అమ్మ నీ దయ ఉండిన మల్లి వస్తు, ఎందు పోదు అమ్మ నీ దయ ఉండిన మల్లి వస్తు, ఎందు పోదు అమ్మ నీ దయ ఉండిన మల్లి వస్తు, ఎందు పోదు అమ్మ నీ దయ ఉండిన మల్లి వస్తు. ఎందులకమ్మ ఈ ఎడతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా, ఈ ఎడతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా. అమ్మా నువ్వు చింతించనక్కర్లేదు తల్లి, ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎలా రాసి ఉంటేనో అలా జరుగును. కానున్న కార్యం కాక తప్పదు కదా తల్లి, నేను పోయి వచ్చదను, నువ్వు చింతించకుండా ఉండు తల్లి. కుమారా రామచంద్ర, నిన్ను విడిచుయు మేము క్షణమైన బ్రతకలే, నిన్ను విడిచుయు నిన్ను విడచియు. ఆ ప్రాపి బ్రహ్మదేవుడు ఈ రీతిగా రాసే మనకు, ఆ ప్రాపి బ్రహ్మదేవుడు ఈ రీతిగా రాసే మనకు, ఆ ప్రాపి బ్రహ్మదేవుడు ఈ రీతిగా రాసే మనకు, ఆ ప్రాపి బ్రహ్మదేవుడు ఈ రీతిగా రాసే మనకు. ధరను శ్రీ ధర్మపురి కుబ దాముని కుబలేదు మనకు. కుమార రామచంద్ర తల్లి ఆ బ్రహ్మదేవుడు ఈ తిరిగా రాసినేమో రాత తాళజాలం రా నాయన. తల్లి నువ్వు చింతించకు, నేను వెళ్ళి వచ్చేదను. శౌరి కమల మనోహరి వేద వినోదన చాలు ప్రసాదన, వేద వినోదన చాలు ప్రసాదన, శౌరి కమల మనోహరి వేద వినోదన చాలు ప్రసాదన, వేద వినోదన చాలు ప్రసాదన. అన్న రాఘవ ఆలకించుమా, అన్న రాఘవ ఆలకించుమా, అన్న రాఘవ ఆలకించుమా, అన్న రాఘవ ఆలకించుమా. నిన్ను విడిచిన నిమిషముండను, నిన్ను విడచిన నిమిషముండను, నిన్ను విడచిన నిమిషముండను, నిన్ను విడచిన నిమిషముండను. చిన్నని పలుకులు తిన్నగా వినుమా, చిన్నని పలుకులు తిన్నగా వినుమా, చిన్నని పలుకులు తిన్నగా వినుమా, చిన్నని పలుకులు తిన్నగా వినుమా. అన్న నేను నీ వెంట వచ్చరా, అన్న నేను నీ వెంట వచ్చరా, అన్న నేను నీ వెంట వచ్చరా, అన్న నేను నీ వెంట వచ్చరా. రామ రామ పారందామ, రామ రామ పారందామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, పావన రామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ. ఆహా అన్నయ్య శ్రీరామచంద్ర, ఇన్ని దినముల నుండి నీ వెనుదిరుగుతూ నీ ఆజ్ఞ ప్రకారం నేను సంచరించుచున్నాను.
నీ ఆజ్ఞ ప్రకారం నేను నీ మెదులుచున్నాను. నా మనంబు గుర్తెరుగు కూర్చుంటివా? నేను నిన్ను విడిచి నిమిషమైన ఉండగలనా అన్నయ్య? ఆహా సహోదరా, అట్లాంటివా? సరే రమ్ముగా లక్ష్మణ, పోదాం. సౌరి కమల మనోవిహారి, గౌరీ కమల మనోవిహారి, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, సౌరి కమల మనోవిహారి, గౌరీ కమల మనోవిహారి. నాదా ప్రాణేశ్వర, ప్రాణవల్లభ పడతిని విడిచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడిచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రయాణము, ఏలబోయెదరు కాల ప్రయాణం, ఏలబోయెదరు కాల ప్రయాణము, ఏలబోయెదరు కాల ప్రయాణం. నాతిని విడుచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడుచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు. జాతిగా నిన్నెడబాసి ఉండను, జాతిగా నిన్నెడబాసి ఉండను, జాతిగా నిన్నెడబాసి ఉండను, జాతిగా నిన్నెడబాసి ఉండెను. ఆహా రామ అయోధ్య రామ, అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, అయోధ్య రామ. నాదా నాదా ప్రాణేశ్వర, నన్ను విడిచిపోవుట నీకు న్యాయం కాదు. నిన్ను విడిచి నేను ఉండలేను. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండగలను. ఆహా సఖి జానకి, ఏమిటి ఆ మాటలు? ఆ యొక్క అరణ్యం అంటే అనంతపురం అనుకుంటువా? ఏమిటి తెలుపుదాను నేను. పూలపై పాదములు మోపసుకెడు నీవు, పూలపై పాదములు మోపసుకెడు నీవు, నడికాన నంబున నడుచుటెట్లు, నిండు వెన్నెలలోన నీ ఎడలు రాలడు సీత, నిండు వెన్నెలలోన నీ ఎడలు రాలడు, ఎండవేడిమికి సహించుటెట్లు, చిలక పలుకులు విన్న నులికి పడవు నీవు సీత, చిలక పలుకులు విన్న నులికి పడవు నీవు, చిమ్మార్బటమున వినిగి చెలుగుటెట్లు, ఎందరు నన్ను చింతమందు బీతెల్లు నీవు సీత, ఎందరు నన్ను చింతమందు బీతెల్లు నీవు, ఒంటిగా విపిన మందుండుటెట్లు, ఎంచునే మెంచి నిన్నిట మించిపోవా సీత, ఎంచునే మెంచి నిన్నిట మించిపోవా, తలసి ఉన్నానుగాన ఈ సంతసమునా, అత్తమామల ఎడకడుగు భక్తి కలిగి సీత, అత్తమామల ఎడకడుగు భక్తి కలిగి, వారికి ఉపచారములు చేయువలదు ప్రణతి. ఆహా సీత, ఆ యొక్క వనవాసం అనగా అనంతపురం అనుకుంటువా? నా ఎంబడి వచ్చిన అతి కష్టంలో పాలైదువు. ఆ యొక్క పూలపై పాదములు మోపి నీవు నడవడమే అతి కష్టం ఉండేను నీకు. ఆ యొక్క కారు అడవిలో అలా ఎలా తిరుగుతుంటుంది సఖి జానకి? నీవు ఆ యొక్క నిన్ను వెన్నెలలో నీ ఎడలు రాలే టైంలో నువ్వు ఎలా ఎండ వేడికి ఎలా తట్టుకోగలవు? అదేగాక చిలుక పలుకుల మీద నువ్వు నులికిపడేవు ఇంటి లోపలనే. నువ్వు ఆ యొక్క అడవిలో అరణ్యవాసంలో ఆ సింహహర్ములముకు విని ఎట్లా చెలివి ఉంటుంది? ఎందరు ఉన్నా ఇంట్లో ఎందరో ఉన్నారని నువ్వు చింతించేదానివి. నువ్వు అడవిలో ఒంటిగా ఉండి ఎలా తట్టుకోగలవు తల్లి? నువ్వు ఆ యొక్క అత్తమామల ఎడకలకు బతి కలిగి వారికి సేవ చేసుకుంటూ ఇంటి లోపలే ఉండు కదా తల్లి. నాదా ప్రాణేశ్వర, అలా పలుకుచుంటివా? అనయంబు శ్రీరామచంద్రయని నడలచు, అనయంబు శ్రీరామచంద్రయని నడలచు, నీ వియోగము చేత నిలువజాలా, కూర్చుండునప్పుడు పండుకొనునప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాలా, మిత్రులడగగ నీదు మేలు వార్తలు తెల్పియు,
భ్రమయు వార్తలు తెల్ప బ్రతుకజాల నీ తల్లి నీకై నిరతంబు నేర్చుచు జీవింపుచుండ వీక్షింపజాల సచియుండిన బ్రతికిన సకుని కనుల ఎదుటనేయుండవలనని ఎల్లవారలు ఆశపడుదురుగాన రామ అరణ్యమునకు ఇప్పుడు నన్ను కొనిపోగదవయ్యా నాదా ప్రాణేశ్వర ఈ హైందవ స్త్రీ భర్త అడుగు జాడలను నడుచును గాదా అగ్ని సాక్షిగా వివాహమాడి 7 అడుగులు నడిచి 7 జన్మలకు తోడుంటనని నా కాళ్ళ పారాని ఆరగముందే నన్ను ఒంటరి దానిని చేసి నువ్వు వెళ్ళిపోవుట నీకు ధర్మము కాదు. ఎంత కష్టమైనా నీ వెనువెంటనే నేను నడచదును కాదా రామా, నన్ను తీసుకెళ్ళుము నాదా. ఆహా సఖి జానకి, ఆ యొక్క కారు అడవిలో ఎలా ఉండదు. సరే రమ్ము పోదాము కదా. నాదా వెళ్ళుదుము పద. శౌరి కమల మనోవిహారి వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన శౌరి కమల మనోవిహారి శౌరి కమల మనోవిహారి శౌరి కమల మనోవిహారి శౌరి కమల మనోవిహారి.